హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెలిష్ కిడ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హ్యాప్ చేయండి. లెట్స్ స్టార్ట్. ట్యాప్ నుండి నీరు చుక్కచుక్కలుగా పడుతుంది. ట్యాప్ నుండి నీరు చుక్కచుక్కలుగా పడుతుంది. మనం అంటుంటాం కదా, ట్యాప్లో నుంచి నీళ్ళు కారుతున్నాయని. ఆ కారడాన్నే డ్రిప్పింగ్ అంటాం. చుక్కచుక్కలుగా కారడాన్ని డ్రిప్పింగ్ అంటాం. వాటర్ ఈజ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్. వాటర్ ఈజ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్ అంటే ట్యాప్లో నుంచి నీళ్లు చుక్కచుక్కలుగా కారుతుంది. అతని ముఖం నుండి చెమట కారుతుంది. అతని ముఖం నుండి చెమట కారుతుంది. కారుతుంది అంటే మనం ఏమన్నాం? డ్రిప్పింగ్ అన్నాం కదా. స్వెట్ అంటే చెమట. స్వెట్ ఈజ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ హిస్ ఫేస్. స్వెట్ ఈజ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ హిస్ ఫేస్. అతని ముఖం నుండి చెమట కారుతుంది. అతని ఆరోగ్యం ఇప్పుడు ముందు కంటే మెరుగైనది. అతని ఆరోగ్యం ఇప్పుడు ముందు కంటే మెరుగైంది అంటే ఇదివరకు కన్నా ఇప్పుడు బాగానే ఉంది అంటుంటాం కదా, అలాంటప్పుడు ఇలా అనాలి. హిజ్ హెల్త్ ఈజ్ బెటర్ దాన్ బిఫోర్. హిజ్ హెల్త్ ఈజ్ బెటర్ దాన్ బిఫోర్ అంటే ముందు కన్నా ఇప్పుడు బాగానే ఉంది అని. బెటర్ అంటే మెరుగ్గా ఉండడం, బాగుండడం. హెల్త్ ఆరోగ్యం. హిజ్ హెల్త్ అంటే అతని ఆరోగ్యం. ఈజ్ బెటర్ దాన్ బిఫోర్ ఇదివరకటి కంట ఇప్పుడు బాగుంది. ఆ పిల్లాడు ఇప్పుడు ముందుకంట బాగా చదువుతున్నాడు. ఆ పిల్లాడు ఇప్పుడు ముందుకంట బాగానే చదువుతున్నాడు. ద చైల్డ్ ఈజ్ స్టడీయింగ్ బెటర్ దెన్ బిఫోర్. ద చైల్డ్ ఈజ్ స్టడీయింగ్ బెటర్ దెన్ బిఫోర్ అంటే ముందు కన్నా ఇప్పుడు బాగా చదువుతున్నాడు అని. నువ్వు ఎప్పుడైనా తొందరగా లేస్తావా? నువ్వు ఎప్పుడైనా తొందరగా లేచావా? డూ యూ ఎవర్ వేకప్ ఎర్లీ? డూ యూ ఎవర్ వేకప్ ఎర్లీ? ఎప్పుడైనా అని క్వశ్చన్ ఏమైనా అడగాలి అంటే ఎప్పుడైనా అని డూ యూ ఎవర్ అని అడుగుతాం. డూ యూ ఎవర్. నువ్వు ఎప్పుడైనా ఇలా చేసావా? నువ్వు ఎప్పుడైనా లేచావా? నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా అన్నప్పుడు డూ యూ ఎవర్. ఎర్లీ అంటే తొందరగా. మాట్లాడతాడు. అతను అన్నీ తెలిసినట్లు మాట్లాడతాడు. అతను అన్నీ తెలిసినట్లు మాట్లాడతాడు. హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. యాజ్ ఇఫ్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఏదైనా అన్నట్టు. యాజ్ ఇఫ్ అంటే అన్నట్లు అన్నప్పుడు యూస్ చేస్తాం. ఆమె ఏమి జరగనట్టు నవ్వింది, జరగనట్టు, అలాంటప్పుడు యాజ్ ఇఫ్. వర్షం పడబోతున్నట్టు అనిపిస్తుంది, పడబోతున్నట్టు అన్నట్లు అన్నప్పుడు యాజ్ ఇఫ్ అని యూజ్ చేస్తాం. హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. అతను అన్నీ తెలిసినట్లు మాట్లాడతాడు. అతను తానే బాస్ అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ద బాస్. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ద బాస్. అతనే బాస్ అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఆలస్యం అవుతుంది, మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఆలస్యం అవుతుంది, మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇట్స్ గెటింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది, మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. వీ షుడ్ హెడ్ బ్యాక్ హోమ్. వీ షుడ్ హెడ్ బ్యాక్ హోమ్. హెడ్ బ్యాక్ అంటే తిరిగి వెళ్ళడాన్ని హెడ్ బ్యాక్ అంటాం. అదే హెడింగ్ అని ఉంటే వెళ్ళడాన్ని హెడింగ్ అంటాం. ఇట్స్ గెటింగ్ లేట్, వీ షుడ్ హెడ్ బ్యాక్ హోమ్. ఇట్స్ గెటింగ్ లేట్, వీ షుడ్ హెడ్ బ్యాక్ హోమ్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను ఆఫీస్కు వెళ్తున్నాను. ఐఎమ్ హెడింగ్ టు ద ఆఫీస్. ఐఎమ్ హెడింగ్ టు ద ఆఫీస్. ఆమె బస్ స్టాప్ వైపు వెళ్తుంది. ఆమె బస్ స్టాప్ వైపు వెళ్తుంది. షీఈ్ హెడింగ్ టువర్డ్స్ ద బస్ స్టాప్. షీఈ్ హెడింగ్ టువర్డ్స్ ద బస్ స్టాప్. ఆమె బస్ స్టాప్ వైపు వెళ్తుంది. ఆమె విజయం కోసం ఆరాటపడుతుంది. ఆమె విజయం కోసం అంటాం. ఆరాటపడ్డాన్ని యాన్స్ అంటాం. యాన్స్. షీ యాన్స్ ఫర్ సక్సెస్. షీ యాన్స్ ఫర్ సక్సెస్. నేను ఉండమని చెప్పినా నువ్వు బయటకు ఎందుకు వెళ్ళావు? నేను ఉండమని చెప్పినా నువ్వు బయటకు ఎందుకు వెళ్ళావు అంటున్నాం కదా పిల్లలతో. వై డిడ్ యూ గో అవుట్ సైడ్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ టు స్టే? వై డిడ్ యూ గో అవుట్ సైడ్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ టు స్టే? వై డిడ్ యూ గో అవుట్ సైడ్ అంటే నువ్వు బయటకు ఎందుకు వెళ్ళావు? ఈవెన్ దో ఐ టోల్డ్ యూ ఉండమని చెప్పినప్పటికీ. ఈవెన్ దో అంటే అయినా కూడా, అయినప్పటికీ అని మీనింగ్ వస్తుంది. వై డిడ్ యూ గో అవుట్ సైడ్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ టు స్టే? స్టే అంటే ఉండమండం. నేను తినొద్దని చెప్పినా నువ్వెందుకు తిన్నావు? నేను తినొద్దు అని చెప్పినా నువ్వెందుకు తిన్నావు? వై డిడ్ యూ ఈట్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్? వై డిడ్ యూ ఈట్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ అంటే నేను తినొద్దని చెప్పినా నువ్వెందుకు తిన్నావు? నువ్వు ఇంకా తినలేదా? హ్యావెంట్ యూ ఈటెన్ ఇట్? హ్యావెంట్ యూ ఈటెన్ ఇట్ అంటే నువ్వు ఇంకా తినలేదా? అదే నువ్వు ఇప్పటివరకు ఇంకా తినలేదా అంటే హ్యావ్ యూ నాట్ ఈటెన్ అంటిల్ నౌ అంటే ఇప్పటివరకు ఇంకా తినలేదా నువ్వు? హ్యావ్ యూ నాట్ ఈటెన్ అంటిల్ నౌ. అతను ఇంకా మాట్లాడలేదా? హ్యాజంట్ హీ స్పోకెన్ ఇట్? అతను ఇంకా మాట్లాడలేదా?
నేను నీ మంచి కోసం చెప్తున్నాను. నేను నీ మంచి కోసం చెబుతున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్. వెల్ బీయింగ్ అంటే మంచి కోసమని, మంచి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్ అంటే నేను నీ మంచి కోసమే చెబుతున్నాను. నీ మంచి కోసమే చదువుకో అని చెప్తున్నాను. నీ మంచి కోసమే చదువుకో అని చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ టు రీడ్ వెల్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ టు రీడ్ వెల్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. నీ మంచి కోసమే చదువుకో అని చెప్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా సమావేశాన్ని మొదలు పెడదాం. ఇంకా ఆలస్యం చేయకుండా సమావేశాన్ని మొదలు పెడదాం. వితౌట్ ఫర్దర్ అడో లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. వితౌట్ ఫర్దర్ అడో లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. వితౌట్ ఫర్దర్ అడో అంటే ఇంకా ఆలస్యం చేయకుండా, అంటే మరింత ఆలస్యం చేయకుండా సమావేశాన్ని మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. వితౌట్ ఫర్దర్ అడో లెట్స్ స్టార్ట్ ద మీటింగ్ అంటే ఇంకా ఆలస్యం చేయకుండా సమావేశాన్ని మొదలు పెట్టేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆమె తల్లిదండ్రులకు తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఆమె తల్లిదండ్రులకు తెలియజేసేయండి ఈ విషయం అని చెప్తాం కదా. వితౌట్ ఫర్దర్ అడో ఇన్ఫార్మ్ హర్ పేరెంట్స్. వితౌట్ ఫర్దర్ అడో ఇన్ఫార్మ్ హర్ పేరెంట్స్ అంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఆమె తల్లిదండ్రులకు తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేసుకుందాం అంటారు కదా. వితౌట్ ఫర్దర్ అడో లెట్స్ గెట్ మ్యారీడ్. వితౌట్ ఫర్దర్ అడో లెట్స్ గెట్ మ్యారీడ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఆమెకు విషయం చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హైప్ చేయడం మర్చిపో